డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి భీమవరం నుండి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులమర్తి రామాంజనేయులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు 60 కార్లలో ఏలూరు తరలి వెళ్లారు. భీమవరం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఉమ్మడి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ నామినేషన్కి 50 కార్లలో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే బీజేపీ వర్మ గారు, కేంద్ర మంత్రి వర్యులు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు పులమర్తి రామాంజనేయులు గారి సమక్షంలో, అలాగే అబ్జర్వర్గా వచ్చిన ఎక్స్ఎమ్మెల్సీ గారైన శ్రీ జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరూ ఉత్సాహంగా కోలాహలంగా బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవటం దీనికి సూచన. అలాగే మేమంతా కూడా పగలు రాత్రులు అనుకోకుండా లేకుండా క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారు తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎన్నడం లేని విధంగా అది నెగ్గడం కూడా ఖాయం. ఈ రోజున భీమవరం నియోజకవర్గం నీరవాసనం మండలం నుంచి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ సందర్భంగా ఏలూరు బయలుదేరడానికి ఈరవాసనం నుండి 10 కార్లతో బయలుదేరడం జరిగింది. 10 కార్లు ఈరవాసనం నుండి బయలుదేరడం జరిగింది. మన పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం ఏంటనేది బేవరం వచ్చేటప్పటికి ఈ కార్లు, ఈ కోలాహారం, జనం చూసేటప్పటికి ఆయన విజయం అఖండ విజయంతో గెలుస్తారని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, అదే ఈ రోజున ఈ తోట సీతారామలక్ష్మి గారి మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో మేమందరం ఏలూరు వెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ నామినేషన్కి 50 కార్లలో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే బీజేపీ వర్మ గారు, కేంద్ర మంత్రి వర్యులు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు పులమర్తి రామాంజనేయులు గారి సమక్షంలో, అలాగే అబ్జర్వర్గా వచ్చిన ఎక్స్ఎమ్మెల్సీ గారైన శ్రీ జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరూ ఉత్సాహంగా కోలాహలంగా బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవటం దీనికి సూచన. అలాగే మేమంతా కూడా పగలు రాత్రులు అనుకోకుండా లేకుండా క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారు తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎన్నడం లేని విధంగా అది నెగ్గడం కూడా ఖాయం. ఈ రోజున భీమవరం నియోజకవర్గం నీరవాసనం మండలం నుంచి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి